అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇది మన ఛానల్లో ఫస్ట్ వీడియో. ఇంట్లోనే టేస్టీగా టమాటా చిక్కుడుగాయ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా చిక్కుడుగాయలని నీట్గా ఒలుచుకోవాలి. ఒలిచిన వాటిని బాగా వాష్ చేయండి. ఆ తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి దాంట్లో వాటర్, ఉప్పు, ఈ చిక్కుడుగాయలు వేసి బాగా ఉడికించుకోవాలి. కొంతసేపటి తర్వాత అవి ఉడికినాయో లేదో ఒకటి తీసి చూస్తే తెలిసిపోతుంది. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, 2 టమాటాలని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరను కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, తాలింపు గింజలు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత చిటికెడు ఉప్పు వేయండి. ఆనియన్స్ బాగా ఫాస్ట్గా వేగుతాయి. ఆనియన్స్ వేగిన తర్వాత టమాటా ముక్కలను వేసి బాగా వేయించుకోవాలి. కూర అనేది అడుగంటకుండా ఉండడానికి మనం కూరని కొంచెం కలబెట్టుకుంటూ ఉండాలన్నమాట. ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకోండి, సరిపోతాయి, ఎక్కువ అక్కర్లేదు. వాటర్ బబుల్స్ వస్తున్నాయి చూడండి. ఇలా వచ్చినప్పుడు ఇంకా చిక్కుడుకాయలు వేసేసుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కారము, టేస్ట్కి సరిపడా ఉప్పు కొంచెం వేసుకొని బాగా కలబెట్టుకోండి. ఉప్పు కొంచెమే వేసుకోండి, ఎందుకంటే స్టార్టింగ్ మనం ఆల్రెడీ వేసాం కాబట్టి. మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకొని 2 మినిట్స్ ఆగి స్టవ్ ఆపేసుకోండి. టేస్టీ టమాటా చిక్కుడుకాయ కూర రెడీ. ఈ కర్రీని మధ్యాహ్నం రైస్లో అయినా, ఈవినింగ్ చపాతీలోనైనా తీసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన టేస్టీ టైల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.